ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినిమా పరిశ్రమలో హాస్యం అంటే ముందుగా గుర్తొచ్చేది బ్రహ్మానందం గారి పేరు. ఎంతమంది కమెడియన్స్ ఉన్నా వారందరిలో కల్లా బ్రహ్మానందం గారి స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. అయితే ఇండస్ట్రీలో ఆయన వైభవం గురించి మనం చెప్పుకోవడం కంటే దగ్గర నుంచి చూసిన మనిషి సీనియర్ డైరెక్టర్ కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు ఇండస్ట్రీలో ఉన్నారు. అసలు బ్రహ్మానందం గారి సినీ ప్రయాణం ఎలా జరిగింది, ఆయన వైభవం ఎలా కొనసాగింది, ఇలాంటి తెర వెనుక కథలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ ఎపిసోడ్ మీకు అందరి కోసం ప్రత్యేకంగా. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, బ్రహ్మానందం గారు అంటే ఒక మనిషి రూపం గుర్తొచ్చిన, ఒక మనిషి మాట వినిపించిన, ఒక మనిషి గురించి మాట్లాడుకున్నా నవ్వు చేసే వ్యక్తి. అవునండి. ఆయన ప్రయాణం, ఆయన వైభవం ఎలా జరిగింది ఇండస్ట్రీ? బ్రహ్మానందం గారు గొప్ప టైమింగ్ సెన్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అండి. సార్, ఆయన కమేడియన్ ఎందుకు అయ్యాడో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన చాలా చదువుకున్నవాడు, తెలుగు సాహిత్యం మీద చాలా పట్టున్నవాడు. సార్, తెలుగు సాహిత్యం గురించి మాట్లాడితే అనర్గళంగా మాట్లాడతాడు. పోతన భాగవతంలో పద్యాలు అనర్గళంగా చదువుతాడు. అంత మేధావి ఇంత కమెడియన్ ఎలాగయ్యాడు అనిపిస్తుంది నాకు. సార్, అంత మేధావి. తర్వాత అండి, ఆయనకి ఈ భౌతిక సమాజాన్ని బాగా స్టడీ చేసి అందులో ఎన్నో విద్యార్థులకి చాలామందికి పాఠాలు చెప్తారు కదా. విద్యార్థులు రకరకాల విద్యార్థులు ఉంటారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఇప్పుడు టీచ్ చేయటం అనేటటువంటిది పెద్ద సమస్య టీచర్కి. స్టూడెంట్స్ కంట్రోల్ చేయటం అనేటటువంటిది ఇప్పట్లో మామూలు విషయం కాదు. సో ఆ విధంగా ఒక అధ్యాపక వృత్తి నుంచి లెక్చరర్గా చేసి, తెలుగు లెక్చరర్గా చేసి, తెలుగు లెక్చరరు తెలుగు మాస్టర్ అంటే చాలా చులకన భావం. అయినా కూడా తెలుగు పాఠాలు చెప్తూ వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఇండస్ట్రీకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఉపాధ్యాయుడిగా ఉంటూనే మిమిక్రీ చేసేవాడు. సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్, బాగా మిమిక్రీ చేసేవాడు. ఆ మిమిక్రీ టాలెంట్తోనే వచ్చాడు ఆయన. జంజాల గారి పరిచయం ఎలా జరిగింది సార్? జంజాల గారి దగ్గరికి అక్కడ మొట్టమొదట అదే చిరంజీవి గారిని ఆయన ప్రసన్నం చేసుకోవటం, ఆ మిమిక్రీతోనే ప్రసన్నం చేసుకున్నాడు. చిరంజీవి గారు షూటింగ్ చూడటానికి వచ్చాడంట. ముందు చిరంజీవి గారు యాక్ట్ చేస్తూ ఉంటే ఈయన యాక్ట్ చేసేస్తున్నాడు. చిరంజీవి గారిని దగ్గర నుంచి చూడటం కదా, సో ఈయనకి డిస్టర్బెన్స్ లాగా ఉంది. వాడు ఎవడ కంటికి ఎదురుగా డిస్టర్బ్ చేస్తున్నాడు అది దాన్ని విసుక్కున్నాడు ఆయన. అలా విసుక్కున్నటువంటి చిరంజీవి గారు తర్వాత గ్యాప్లో అతన్ని పిలిచి, సార్ నేను ఆర్టిస్ట్ అండి, నేను మిమిక్రీ చేస్తానండి, అది ఇదనంటే, ఏది చెయ్యి మిమిక్రీ చేయండి అంటే మిమిక్రీ చేశాడు. మిమిక్రీ చేసేసరికి అమ్మో వీడి దగ్గర స్పార్క్ ఉందని ఈయన గమనించాడు. గమనించి చిరంజీవి గారిని పట్టుకుంటే మనకి బాగుంటుందని ఆ చిరంజీవి గారిని ఫాలో అయ్యాడు. చిరంజీవి గారి ఖాళీ సమయాల్లో గ్యాప్స్లో ఇతని చేత మిమిక్రీ చేయించుకొని ఎంటర్టైన్ చేయించుకొని ఆ విధంగా చిరంజీవి గారి ఆశ్రయం బాగా సంపాదించాడు. చిరంజీవి గారిని ఒక విధంగా చెప్పాలంటే ఒక పట్టు పరిశ్రమ, సినిమాలో ఉండాల్సినటువంటి పట్టు పరిశ్రమ, ఆ పరిశ్రమ బాగా బ్రహ్మానందం గారు చేశారు. చిరంజీవి గారు కూడా ఆయన్ని ఎంకరేజ్ చేశాడు. సో పెద్ద కమెడియన్ అయిపోయి పెద్ద రికార్డు మేల్ కమెడియన్స్లో దగ్గర 1000 సినిమాలు చేశాడు ఆయన బ్రహ్మానందం గారు. మేల్ కమెడియన్స్లో రికార్డు అది. ఫిమేల్ కమెడియన్స్లో రికార్డు రమాప్రభ 1200 సినిమాలు చేసింది. ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. ఆ రికార్డు ఇంకా ఉంది మదనపల్లి దగ్గర రమాప్రభ గారు. సో ఆ విధంగా చాలా గొప్ప కమెడియన్ అయిపోయాడు. కామెడీ సామ్రాజ్యాన్ని రూల్ చేస్తున్నాడు ఆయన బ్రహ్మానంద గారు. అటువంటి పరిస్థితుల్లో నేను ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర తాళి సినిమా చేశాను. తర్వాత మామిడాకుల సినిమా చేశాను నేను. సో మామిడాకుల సినిమాలో ఆయన కాల్ షీట్ కోసం ప్రొడక్షన్ మేనేజర్ అమ్మిరాజ్ అని
అమ్మిరాజు నేను కలిసి ఉమ్. బ్రహ్మానందం గారి కోసం ఆయన కాల్ షీట్ కోసం వెళ్ళేవాళ్ళు. సార్ వెళ్ళేసరికి ఫ్లోర్లో పరిస్థితి ఏంటి తెలుసండి, బ్రహ్మానందం గారు కృష్ణ పరమాత్మలాగా ఇలా పండుకున్నాడు. వాళ్ళ ఇంట్లోనా? ఇంట్లో కాదు, ఫ్లోర్లో సెట్లో. షూటింగ్ దగ్గర ఆ. షూటింగ్ జరుగుతుంటే పక్కన కొంత ప్లేస్ ఉంటుంది కదా, సార్ అక్కడ షార్ట్ గ్యాప్లు అనమాట. ఉమ్. కృష్ణ పరమాత్మలాగా ఇలా పండుకున్నాడు. ఉమ్. పండుకుంటే ఎంఎస్ నారాయణ గారు, ఉమ్. ఏవిఎస్, గుండు హనుమంతరావు, ఉమ్. ఎల్బి శ్రీరామ్ కమెడియన్స్ అంతా ఉమ్. ఈయన పండుకుంటే ఆయన చుట్టూ కూర్చున్నారు. ఓకే. చూసి అమిరాజ్ ప్రొడక్షన్ మేనేజర్ ఏమన్నాడు తెలుసండి, చూసారా బ్రహ్మానందం కాళ్ళ దగ్గర వీళ్ళట్ట చుట్టూ కూర్చున్నారు, ఉమ్. అట్ట వెలుగుతుంది ఈ బ్రహ్మానందం గారి దివ్య ఉమ్. అని అన్నాడు. మరి వాళ్ళు స్పోర్టివ్గా కూర్చున్నారు, బ్రహ్మానందం గారిని కాదని దాటి వెళ్ళేటటువంటి సాహసం ఎవరికి లేదు. సార్ కామెడీ సామ్రాజ్యాన్ని రూల్ చేస్తున్నాడు బ్రహ్మానందం గారు. చక్రవర్తి కదా ఆయన. చక్రవర్తి, హాస్య నట చక్రవర్తి. సో అటువంటి పరిస్థితుల్లో ఆయనతో మాట్లాడాము, కాల్ షీట్ తీసుకున్నాము, అంతా అయిపోయింది. ఉమ్. అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఈవి సత్యనారాయణ గారు ఎంఎస్ నారాయణ ఎంకరేజ్ చేశారు. ఉమ్. ఈయన్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసింది రవిరాజ పెనిశెట్టి. అవును. రుక్మిణి అని ఆ సినిమాలో చిన్న చిన్న వేషం, ఉమ్. ఆ రుక్మిణి సినిమాలో అనుకుంటే తాగుబోత వేషం ఇచ్చాడు ఆయన. సార్ తాగుబోత చాలా అద్భుతంగా చేశాడు. ఇక తాగుబోతు అద్భుతం వేషం బాగా చేస్తున్నాడని తాగుబోతు వేషాలకే పిలిచారు. ఉమ్. అయితే బ్రహ్మానందం గారి గురించి నేను మామిడాకుల కాల్ షీట్ తీసుకొచ్చాను కదా, ఉమ్. సో షూటింగ్ అంతా రెడీ చేసుకున్నామండి. నేను ఒక ఆర్టిస్ట్ని రెడీ చేశాను. ఉమ్. ఒక ఆర్టిస్ట్ని రెడీ చేస్తే ఈవి సత్యనారాయణ గారు వచ్చారు. ఈవి సత్యనారాయణ గారి కారులోనే బ్రహ్మానందం గారు వచ్చాడు. ఓకే. ఇక్కడ ఒక వేషం ఉందని అదే ఆయనకి ఇన్ఫర్మేషన్ మరి ఎలా తెలిసిందో బ్రహ్మానందం గారికి. ఉమ్. ఆయన ఈవివి సత్యనారాయణ గారు బ్రహ్మానందం గారు కారులో దిగారు. ఉమ్. కారులో దిగంగానే నన్ను జయకుమార్ అని పిలిచాడు ఈవి గారు. ఉమ్. దగ్గరికి వెళ్ళాను. పలానా వేషం ఉంది కదా, ఉమ్. అది మీసాల భాస్కర్ చేత వేయించు ఉమ్. అని అన్నాడు. మీసాల భాస్కర్ అని తెనాలి, ఓకే. అతనేమో బ్రహ్మానందం గారిని నాకు వేషాలు ఇప్పించమని బతిలాడుతున్నాడు. ఓకే. సో బ్రహ్మానందం గారిని తీసుకెళ్ళి తెనలో బ్రహ్మంగా సన్మానం చేశాడు. అతని అభిమానం చూరుకున్నాడు. ఆయన ద్వారా వేషాలు సంపాదించడం కోసం ఈ విధంగా అనమాట. ఉమ్. సో బ్రహ్మానందం గారు చెప్పినటువంటి వ్యక్తికి వేషం ఇవ్వమన్నాడు ఈవి సత్యనారాయణ గారు. ఉమ్. నేను ఆల్రెడీ ఆ వేషానికి డైరెక్టర్ గారు వచ్చేసరికి ఆర్టిస్ట్ అందరూ రెడీగా ఉండాలి కదా. అవును. ఒక ఆయన చేత మేకప్ వేయించి, ఆ డ్రెస్ వేయించి, ఆ గెటప్ అంతా చేసి ఆయన నుంచా. ఆయన ఎవరు? ఆయన విజయవాడ అండి, గుర్తులేదు పేరు. ఓకే. తాతారావు ఆయన పేరు. ఉమ్. ఉమ్. ఆయన స్టీల్ ప్లాంట్ మేనేజర్గా కూడా చేశాడు. సో. మంచి ఆర్టిస్ట్ ఆయన. ఉమ్. సో తాతారావు ఆయన పేరు. ఉమ్. సో ఇప్పుడు ఈ తాతారావు మేకప్, ఈ తాతారావు డ్రెస్ తీసి ఆ మీసాల భాస్కర్ గారికి వేయించాలి. ఉమ్. నేను చాలా ఫీల్ అయ్యాను. ఉమ్. మాకు మెడ్రాస్ అని కాదు, ఎక్కడైనా రూల్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి వేషం ఇచ్చిన తర్వాత, డ్రెస్ వేయించిన తర్వాత, మేకప్ వేయించిన తర్వాత తీయకూడదు. అది తీయకూడదు. ఉమ్. తీయించామనుకోండి అతను ఎంత బాధపడతాడు సార్. ఆర్టిస్టు. తర్వాత అండి తృష్ణలు అంటారే, అన్ని తృష్ణల కన్నా చాలా భయంకరమైన తృష్ణ కళాతృష్ణ. ఉమ్. ముఖానికి రంగు వేసుకునేటటువంటి తృష్ణ ఉందే. ఒక ఆర్టిస్ట్ ముఖానికి వారం రోజులు రంగు వేసుకొని 2 రోజులు గ్యాప్ వచ్చిందనుకోండి, వాడు విలవిల ఆడిపోతాడు. సార్. ఆర్టిస్ట్కి ఉండేటటువంటి తపన, ఆ తృష్ణ అలా ఉంటుంది. సరే డైరెక్టర్ గారు చెప్పారు. అంటే బ్రహ్మానందం గారు ఎక్కడ ఏ స్విచ్ వేస్తే ఏ లైట్ వెలగాలో ఆయనకి తెలుసు. పట్టేశాడు ఇండస్ట్రీని. అదే. సో అలాగే రాఘవేంద్రరావు గారిని ఇంప్రెస్ చేశాడు, ఈవివి సత్యనారాయణ గారిని ఇంప్రెస్ చేశాడు, అందరినీ ఇంప్రెస్ చేశాడు. మరి ఆయన యాక్టింగ్, ఆయన రేంజ్ అది కదా సార్ ఆ స్థాయిలో. సో అంత మేధావి ఆయన, అంత తెలివైన వాడు. అయితే ఏమండి సార్ చెప్పండి. సీరియస్ సీన్ చేయటం ఈజీ. సీరియస్ సీన్ డైలాగులు ఏడుపు ముఖం పెట్టి డైలాగ్ చెప్పి నటించడం ఈజీ.
కామెడీ పండించడం చాలా కష్టం. సార్ కామెడీ రాయటం కష్టం, కామెడీ పండించడం కష్టం. పైగా ఆయన మంచి బాగా చదువుని బ్రహ్మానందం గారు. ఆయన తెలుగు సాహిత్యం బాగా చదువుకున్నాడు, ఒక లెక్చరర్గా పనిచేసినవాడు. సో ఆ నాలెడ్జ్ అంతా పనికొచ్చింది దీనికి, ఆ నాలెడ్జ్ అంతా పనికొచ్చింది. నేను బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళి నా మొట్టమొదటి కవితల పుస్తకం కదిలే కలమన కవిత అని, ఆ పుస్తకానికి నాకు మీరు కాస్త ముందు మాట రాయండి అన్న. నేను రాయను అన్నాడు ఆయన. అని అంటే మీరు రాయక్కర్లేదండి, కాస్త చదవండి, 4 కవితలు చదవండి, మీకు మనసు ఓకే అనుకుంటే అప్పుడు రాయండి అని అన్న. అని ఆ మొత్తం ఆయనకి ఇచ్చాను, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులకు ఫోన్ వచ్చింది, నీ కవితలు చదివానయ్యా, ముందు మాట రాస్తాను రా అని అన్నాడు. అని రాశాడు. ఆయనకి నచ్చాలి, ఆయనకి నచ్చాలి. అంటే హీజ్ అ మ్యాన్ ఆఫ్ టేస్ట్. ఆయనకి ఒక జ్ఞానం ఉంది, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. అండ్ డ్రాయింగ్ కూడా చాలా అద్భుతంగా వేస్తారు. బొమ్మలేస్తాడు ఆయన, చక్కగా బొమ్మలేస్తాడు. ఏమండి, ఏమీ లేకుండా పైకి రానండి. సరే, సినిమాల్లో పట్టు పరిశ్రమ ఉంటే పైకి వస్తాను అనుకుంటావు, నువ్వు పట్టుకుంటే 4 వేషాలు వేస్తావు. ఇప్పుడు నీకు ఆ వేషాల్లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటాను కదా నిలబడేది. అవును. మరి లేకపోతే మరి ఇంతమంది కమెడియన్స్ ఉండేటప్పుడు మరి బ్రహ్మానందం గారికి ఎందుకు అంత హైప్ వచ్చింది? సార్ దీనికి సంబంధించిన ఒక ప్రశ్న ఉంది నా దగ్గర. చెప్పండి. అంటే నేను విన్నది, మీలాంటి పెద్దల దగ్గర నుంచి విన్నదే, బ్రహ్మానందం గారు ఒకానొక స్థాయికి వెళ్ళిపోయాక, ఒక స్టార్డమ్ దాటేసాక, ఇండస్ట్రీకి కామెడీకి కేర్ ఆఫ్ అయిన తరువాత అవును గంటకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న ఆర్టిస్ట్ అయ్యారంట. నిజమేనా? ఏమంటే ఆయనకి డిమాండ్ వచ్చింది, ఆయనకి డిమాండ్ వచ్చేటప్పుడు డిమాండ్ చేశాడు. నిజమేనా ఈ అమౌంట్? డెఫినెట్గా. ఓకే, చాలామంది చెప్పుకున్న విషయం అది. ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త దర్శకులు వచ్చేసారండి. ఇప్పుడు ఆర్జీవి తర్వాత కొత్త దర్శకుల ప్రపంచం వచ్చేసింది. తర్వాత ఆర్జీవి దగ్గర నుంచి వచ్చినటువంటి డైరెక్టర్సే కాకుండా, సో సినిమా మీద ప్యాషన్స్తో కథలు రాసుకొని, సినిమాలు చూసి కథలు రాసుకొని, డైలాగులు రాసుకుని, స్క్రిప్ట్ పట్టుకుని, ప్రాక్టికల్గా దర్శకత్వంలో అనుభవం లేనటువంటి కుర్రాళ్ళు కూడా వచ్చేసారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ చేసేటప్పుడు అటువంటి డైరెక్ట్ కెమెరామెన్ మీద ఆధారపడతాడు. సో కెమెరామెన్ ఏదన్నా గట్టిగా చెప్తే ఇతనికి నచ్చదు. ఈ విధంగా కెమెరామెన్కి డైరెక్టర్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనటువంటి డైరెక్టర్లు ఉన్నందువల్ల ఈ ఆర్టిస్టుల టైం వేస్ట్ అవుద్ది. ఓకే, అంతే కదా. కాబట్టి గంటకి ₹1,00,000 ఇస్తే నేను చేస్తాను, మీరు ఎన్ని గంటలన్నా వాడుకోండి, నా రేట్ ఇది అని అన్నాడు. సాగింది, తప్పే ఉంది అందులో? ఊరికనే ఇవ్వరు కదా, ఊరికనే ఇవ్వరు కదా. కాబట్టి ఆ విధంగా సాగింది ఆయన వైభవం. అయితే ఇక్కడ ఇంకో చిన్న డౌట్ సార్, ఇందాక మీరే అన్నారు బ్రహ్మానందం గారు ఇండస్ట్రీని రూల్ చేస్తున్నప్పుడు ఎంఎస్ నారాయణ గారు తర్వాత కాలంలో ఎదుగుతూ వచ్చారు, కొంతమంది అవకాశాలు ఇస్తూ వచ్చారు చెప్పారు. అయితే బ్రహ్మానందం గారి రెమ్యునరేషన్ కానీ లేదా వేరే ఆప్షన్ లేక ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారి రెమ్యునరేషన్ అలా పెరిగిపోతుంది అనుకొని కొంతమంది వాంటెడ్గా ఎంఎస్ నారాయణ గారిని డెఫినెట్గా ఇప్పుడు ఒక్క బ్రహ్మానందం గారి వల్ల అన్ని సినిమాలు రావు కదా. కరెక్ట్, కమెడియన్స్ కావాలి, వేరే ఆప్షన్ ఉండాలి. ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలో బ్రహ్మానందం గారు లేడు, బాపు గారి సినిమాలో బ్రహ్మానందం లేడు. సో మరి వాళ్ళకి కూడా మరి కమెడియన్స్ కావాలి కదా. అప్పుడు బాపు గారు ఏ వేషన్ వాడుకున్నారు కొన్ని సినిమాల్లో, అలాగా ఒక్క బ్రహ్మానందం గారి వల్ల అన్ని సినిమాలు వర్కౌట్ అవ్వు. తర్వాత బ్రహ్మానందం గారు రేటు పెంచినందువల్ల, ఈయన రూల్ చేస్తున్నందువల్ల, సో కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఇంకా కమెడియన్స్ని తయారు చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఎంఎస్ నారాయణ గారిని బాగా లేపారు. ఓకే, అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఈవీవి సత్యనారాయణ గారు. ఈవీవి సత్యనారాయణ గారు పట్టుకుంటే డెఫినెట్గా ఆ కమెడియన్ పైకి రావటం అనేది తథ్యం. ఇంక తిరుగుండదు. ఆయన హస్తం అట్లాంటిది. ఆయన తలుచుకున్నాడంటే చేసేస్తాడు ఆయన.
సో ఆ విధంగా ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్లు డైరెక్టరు, ఎందుకంటే బ్రహ్మానందం గారి కన్నా తక్కువ వస్తాడు, బ్రహ్మానందం గారి కన్నా ఆ, తగ్గి ఉంటాడు మనిషి. సో కావాలి కదా వీళ్ళకి. అందుకోసమని ఎంఎస్ నారాయణ గారిని మరి బ్రహ్మానందం గారిని భరించలేకో, బ్రహ్మానందం గారి మీద కాస్తో కించిత్ కోపం చేత బ్రహ్మానందం గారు దొరక్కో ఇన్ని కారణాలు ఉంటాయి. అవును. ఆ టైంలో ఎంఎస్ నారాయణ గారిని ఓ బ్రహ్మాండంగా ఆయన కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ అన్నీ రాసి, ప్రత్యేకమైన క్యారెక్టర్స్ సృష్టించి, ఆయన మీద పాటలు కూడా పెట్టి అలాగా బ్రహ్మాండంగా పైకెత్తారు.